Welcome to your Cine Talkies. గతంలో సినిమాలకు దూరమైన చరణ్ ను వెండితెరపై చూసుకుని మురిసిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. చరణ్ సక్సెస్ కోసం తండ్రిగా చిరు ఎంతో ఆరాటపడి ఉంటాడు. ఇప్పటికీ చరణ్ సినిమా వస్తుందంటే చాలు అందులో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది. స్టోరీ డిస్కషన్ మొదలు ప్రతి విషయంలో చిరు ఎన్నో సలహాలు సూచనలు చేస్తుంటారు. కానీ ధృవ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇంతకు చరణ్ సినిమాకు చిరు ఎందుకు టైం కేటాయించడం లేదు? వాచ్ ది స్టోరీ. రామ్ చరణ్ సినిమాలో చిరు ఇన్వాల్వ్ కంపల్సరీ. స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమాకి శుభం కార్డు వరకు, ప్రమోషన్స్ దగ్గర నుండి ఆడియో ఫంక్షన్ వరకు మాక్సిమం అన్ని ఎలిమెంట్స్ లోనూ చెర్రీతో పాటు యాక్టివ్గా ఉంటాడు. కానీ ధృవ సినిమాలోనే చిరు హల్చల్ పెద్దగా కనిపించడం లేదు. తన సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాతో బిజీ అయిన చిరు ధృవపై ఫోకస్ తగ్గించినట్లు కనిపిస్తుంది. చెర్రీ సినిమా ఆడియో ఫంక్షన్ లో హైలైట్ గా నిలిచే చిరు ఈసారి ధృవ ఆడియో ఫంక్షన్ లోనూ సర్ప్రైజ్ స్పీచ్ ని ఎక్స్పెక్ట్ చేశారు మెగా ఫ్యాన్స్. కానీ సినిమా యూనిట్ ఏకంగా ఆడియో ఫంక్షన్ నే అవాయిడ్ చేసింది. పోనీ ధృవలో చిరు అపియరెన్స్ ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. తన సినిమాల పట్ల డెడికేట్ గా ఉండే చిరు అంత బిజీ షెడ్యూల్ మధ్య ధృవకి టైం స్పెండ్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మెగా మైండ్ లో రైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, చిరు కనీసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కైనా అటెండ్ అవుతాడా, లేదా సింపుల్ గా ఓ వీడియో క్లిప్ పంపి సైడ్ అయిపోతాడా? ఈ మెగా పాయింట్ కి ఆన్సర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు తేలిపోతుంది.